నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సలాం సైనిక. ఈరోజు ఈ వీడియోలో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కనుక ఎక్స్ సర్వీస్మెన్కి ముఖ్యంగా కేంద్రీయ సైనిక బోర్డు నుండి అందబోయే పథకాలు, వాటి యొక్క కట్ ఆఫ్ డేట్స్ చాలా చేంజెస్ వచ్చాయి. మనకి ఏదైతే అమౌంట్ రాబోతుందో సీఏకి కానీ, అలాగే పెన్యూరికి కానీ, అలాగే డాటర్స్ ఎక్స్ సర్వీస్మెన్ డాటర్స్ మ్యారేజ్కి సంబంధించి కానీ ఈ అమౌంట్ డబుల్ అయిపోయింది. ఆ అమౌంట్ సంబంధించి కానీ, అలాగే మనం ఇంతకుముందు ఆల్రెడీ అప్లై చేసిన స్కీమ్స్కి సంబంధించి కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు ఈరోజు ఈ వీడియోలో చర్చించుకోబోతున్నామండి. దయచేసి ఆఖరి వరకు చూడండి. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్రతి ఒక్క ఎక్స్ సర్వీస్మెన్కి ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇక వీడియోలోకి వెళ్దామండి. ముఖ్యంగా మనము లాస్ట్ ఇయర్లో ఒక లెటర్ చూసాము. ఆ లెటర్లో సీఏ ఇంతకుముందు మనకి 12,000 ఇచ్చేవాళ్ళు ఒకరికి, అప్ టు హవల్దార్ వరకు మనం అప్లై చేసుకునే వాళ్ళం. మ్యాక్సిమం ఇద్దరు పిల్లలు మాత్రమే మనం అప్లై చేయవచ్చు. ఒక్కొక్క పిల్లవాడికి 12,000 మాత్రం ఇచ్చేవాళ్ళు. ఇప్పటి నుండి అది డబుల్ అయిందండి. అంటే 12,000 to 24,000 ఒక్కొక్క పిల్లవాడికి, అంటే ఇద్దరు కలిపి 48,000 రూపీస్ ఈ ఇయర్ నుండి మనకి ఇవ్వబోతున్నారు. లాస్ట్ ఇయర్ది అది 12,000 ఇస్తారా 24,000 ఇస్తారా అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. ఇన్ కేస్ మనలో ఎక్స్ సర్వీస్మెన్స్లో ఎవరికైనా కానీ లాస్ట్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి సీఏ క్రియేట్ అయినట్లయితే దయచేసి కమెంట్లో తెలియజెప్పండి. మన ఎక్స్ సర్వీస్మెన్స్కి ఎవరైతే అప్లై చేశారో వారికి క్లారిటీ వస్తుంది ఎంత ఇస్తారు లాస్ట్ ఇయర్ది అని చెప్పేసి. సో దీని విషయం వచ్చేసరికి డబల్ అవుతుందండి ఈ ఇయర్ నుండి. ఇక పెన్యూరీ వచ్చేసరికి ఇప్పటివరకు 4,000 మాత్రం ఉంది. ఎవరైతే నాన్ పెన్షన్ ఉన్నారో 65 ఇయర్స్ అబవ్ ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పటివరకు పర్ మంత్ 4,000 రూపీస్ లెక్క 48,000 ఇప్పటి వరకు వచ్చాయి. ఇప్పటి నుంచి 8,000 పర్ మంత్ రాబోతుంది. 96,000 ఇయర్లీ వారికి పెన్షన్ అనేది రాబోతుంది. ఇక మ్యారేజ్ గ్రాంట్, డాటర్స్ మ్యారేజ్ ఎవరైతే ఎక్స్ సర్వీస్మెన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో డాటర్స్, వారికి మ్యాక్సిమం ఇద్దరు పిల్లలకి మ్యారేజ్ గ్రాంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు ఓన్లీ 50,000 మాత్రమే ఇచ్చేవారు. ఈ ఇయర్ నుండి 1 lakh వరకు ఇవ్వబోతున్నారండి. అయితే ఇక్కడ ఉన్న ఒకే ఒక షరత్ ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత 6 months లోపు ఏదేమైనా కానీ మనం మ్యారేజ్ గ్రాంట్ కొరకు అప్లై చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ విషయం. ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరెవరైతే ఏ గ్రాంట్ కోసమైనా అప్లై చేయండి, నో ప్రాబ్లం. కానీ ప్రతి 2 వారాలకు ఒక్కసారైనా కానీ కనీసం మన కేఎస్బి వెబ్సైట్లో లాగిన్ అయ్యి అబ్జర్వేషన్ ఏది రాలేదు కదా అనేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కసారి అబ్జర్వేషన్ వచ్చి 1 month దాటిపోయింది అంటే అది పూర్తిగా రిజెక్ట్ అవడం జరుగుతుంది. దానివల్ల మనము ఆ ఓవరాల్గా ఆ స్కీమ్ అమౌంట్ అనేది లాస్ అయిపోయే అవకాశం ఉంటుంది కనుక ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇక ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ 25-26కి సంబంధించిన ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో సీఏ, పిఎంఎస్ఎస్ రెన్యువల్, అలాగే పెన్యూరీ, మ్యారేజ్ గ్రాంట్, ఇలా ఎన్ని స్కీమ్స్ అయితే కేంద్రీయ సైనిక బోర్డు ద్వారా ఎక్స్ సర్వీస్మెన్కి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నారో ఈ అన్ని స్కీమ్స్కి సంబంధించి 2nd April కేంద్రీయ సైనిక బోర్డు నుండి ఒక లెటర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కట్ ఆఫ్ డేట్స్కి సంబంధించి. ఈ ఇయర్లో ఏ స్కీమ్స్కి ఎప్పటికల్లా మనం అప్లై చేసుకునే డేట్ ఉంది, ఆఖరి డేట్ ఎప్పుడు అనేది ఆ లెటర్లో మనకి వివరించడం జరిగింది. ఇప్పుడు మనం ఆ యొక్క లెటర్లోకి వెళ్దామండి. ఆ లెటర్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఏ స్కీమ్కి ఎప్పటి వరకు మనం అప్లై చేసుకోవచ్చు అన్న విషయం. ఇక లెటర్లోకి వెళ్దాము. ఓకేనండి, ఇక్కడ మీరు చూడొచ్చు ఇదే ఆ లెటర్ కేంద్రీయ సైనిక బోర్డు నుండి 2nd April రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా చూడొచ్చు కట్ ఆఫ్ డేట్ ఫర్ RMUWF ఆన్లైన్ అప్లికేషన్ ఆన్ KSB వెబ్సైట్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2026-27 అకాడమిక్ ఇయర్ 2025-26. ఓకేనండి, ఇక్కడ ఫస్ట్ స్కీమ్ వచ్చేసరికి పెన్యూరీ. ఇక్కడ మీరు చూడొచ్చండి. ఫస్ట్ టైం ఎవరైతే అప్లై చేస్తున్నారో 1st April నుండి 31st March 2027 వరకు ఫస్ట్ టైం అప్లై చేసేవాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ ఉన్న షరతు ఒకే ఒక షరత్ అండి, ఇది నాన్ పెన్షనర్ మాత్రమే అప్లై చేయాలి. 65 years అబవ్ ఎవరికైతే ఉందో ఏజ్ నాన్ పెన్షనర్ వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇక రెన్యువల్ విషయానికి వస్తే ఇక్కడ మీరు డేట్ చూడొచ్చు. 1st December 2026 to 31st March 2027 వరకు మనం ఈ రెన్యువల్ కొరకు అప్లై చేసుకోవాలి. అంటే రెన్యువల్ అంటే ఎవరైతే పెన్యూర్కి ఒకసారి అప్లై చేశారో వారు రెన్యువల్కి ప్రతి ఇయర్ కూడా అప్లై చేస్తూ ఉండాలి. అప్పుడే వారికి ఈ పెన్షన్ అనేది కంటిన్యూగా వస్తుంటుంది. ఇక మ్యారేజ్ గ్రాంట్ ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఇంతకుముందు మనకు 50,000 మాత్రమే మ్యారేజ్ గ్రాంట్ ఉండేది ఇద్దరు పిల్లలకి, ఇద్దరు డాటర్స్కి, ఎక్స్ సర్వీస్మెన్ యొక్క డాటర్స్ ఇద్దరికి. ఇప్పటి వరకు మనకి 50,000 లెక్క ఇస్తుండేవాళ్ళు ఒక్కొక్కరికి. ఇప్పుడు 1 lakh చేయడం జరిగిందండి అది. అయితే ఇక్కడ ఉన్న ఒకే ఒక్క షరత్ ఏంటంటే 180 days లోపు మనం ఈ యొక్క ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మ్యారేజ్ గ్రాంట్ కొరకు మనం అప్లై చేసుకోవాలి. 180 days అంటే 6 months లోపు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీకు కావాలంటే కమెంట్లో డాక్యుమెంట్స్, మ్యారేజ్ గ్రాంట్ డాక్యుమెంట్స్ అని మీరు కమెంట్ చేసినట్లయితే ఆ డాక్యుమెంట్స్ ఏమేం కావాలి, ఏం వివరాలు ఇది అప్లై చేసుకోవడానికి అనేది నేను క్లియర్గా మీకు కమెంట్ ద్వారా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్కి సంబంధించి, ఎడ్యుకేషన్ అంటే సీఏ అండి, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అసిస్టెన్స్ అకాడమిక్ ఇయర్ 2025-26కి సంబంధించి 1st class నుంచి గ్రాడ్యుయేషన్ వరకు ఈ యొక్క అప్లై అనేది మనం చేసుకుంటుంటాం. మ్యాక్సిమం చాలామంది ఎక్స్ సర్వీస్మెన్స్ ఈ సీఏ, పిఎంఎస్ఎస్ ఇవి 2 బాగా యూజ్ చేసుకుంటారు కనుక వారికి చాలా ముఖ్యంగా ఈ విషయం తెలిసి ఉండాలి.
30 నవంబర్ 2026 లాస్ట్ డేట్ అండి. ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 1 ఏప్రిల్ నుండి ఈ అప్లికేషన్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. ఎవరెవరైతే పిల్లల ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయో వారి దగ్గర మార్క్స్ లిస్ట్ ఉంది అంటే సెల్ఫ్ డిక్లరేషన్, మార్క్ షీట్ ఇవి 2 ఉంటే చాలు. మిగతా డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గరే ఉంటాయి. వాటిని అప్లోడ్ చేసి మనం సబ్మిట్ చేయటమేనండి. ఈజీగా అయిపోతుంది. వీలైనంత త్వరగా మీరు సబ్మిట్ చేశారంటే మీకు త్వరగా ఈ క్లెయిమ్ అనేది రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మెడికల్కి సంబంధించి డిశ్చార్జ్ అయిన వెంటనే 180 డేస్ లోపు మనం కేఎస్బీ ద్వారా అప్లై చేసుకోవచ్చండి. ఈ మెడికల్ క్లెయిమ్ కూడా అవడం జరుగుతుంది. ఆ తర్వాత 100% డిజబుల్ చిల్డ్రన్ వీరిది ఇక్కడ మీరు చూసినట్లయితే 1 ఏప్రిల్ నుండి 31 మార్చ్ వరకు ఇక్కడ డేట్ అంటూ ఏం లేదంటే ప్రత్యేకంగా 100% డిజబుల్ చిల్డ్రన్ వీళ్ళు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే రెన్యువల్ విషయానికి వస్తే మాత్రం 1 డిసెంబర్ నుండి 31 మార్చ్ 2027 వరకు ఈ మధ్యలో మనం అప్లై చేసుకోవచ్చు రెన్యువల్ కొరకు. ఆ తర్వాత ఆర్ఫన్ చిల్డ్రన్ ఈ యొక్క అసిస్టెన్స్ అనేది ఉందండి. అంటే ఎక్స్ సర్వీస్ మెన్ ఫాదర్ అలాగే మదర్ ఇద్దరు లేనట్లయితే అప్పుడు మాత్రమే ఈ ఆర్ఫన్ చిల్డ్రన్ కొరకు మనం అప్లై చేసుకోవచ్చు. వీరిది కూడా ఏ డేట్ అనేది ప్రత్యేకంగా ఇందులో ఇండికేట్ చేయలేదు. ఎప్పుడైనా కూడా వీరు అప్లై చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు అదే ఆర్ఫన్ చిల్డ్రన్ మళ్ళీ రెన్యువల్ సిస్టమ్ వస్తే సేమ్ ఇక్కడ ఏదైతే మనం ఇక్కడ పెన్యూరికి అలాగే డిజబుల్డ్ చిల్డ్రన్ రెన్యువల్కి ఏదైతే డేట్స్ ఇచ్చారో అదే డేట్స్ ఇక్కడ దీనికి కూడా ఇవ్వడం జరిగింది. రెన్యువల్ ఆర్ఫన్ చిల్డ్రన్ కొరకు ప్రత్యేకంగా ఇక్కడ చూడొచ్చు 1 డిసెంబర్ 2026 నుండి 31 మార్చ్ 2027 మధ్యలో మనం అప్లై చేసుకోవాలి. వొకేషనల్ ట్రైనింగ్ అంటే విడోస్ ఎవరైతే ఉంటారో వీర్నారీస్ వారు ఈ వొకేషనల్ ట్రైనింగ్ ఏదైనా వారు ట్రైనింగ్ తీసుకుంటారు స్పెషల్గా. అంటే అలాంటి వాటికి ఏదైనా చేశారు అంటే 180 డేస్ లోపు వారికి ఏదైతే ఎక్స్పెండిచర్ ఉందో దాన్ని వీరు క్లెయిమ్ చేసుకునే విధంగా అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే 6 months లోపు. అలాగే మొబిలిటీ ఎక్విప్మెంట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే డిజబుల్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారో వారు ఏవైనా వాళ్ళ డిజబిలిటీకి సంబంధించి ఏదైనా ఎక్విప్మెంట్ కొనుక్కున్నారు అంటే వారు కూడా దీనికోసం అప్లై చేసుకోవచ్చు. కనీసం 50% అబౌవ్ డిజబిలిటీ ఉండాలి. అలాంటి వాళ్ళు మాత్రమే. దీనికి టైం అంటూ ప్రత్యేకంగా లిమిట్ ఏం లేదు. అలాగే సీరియస్ డిసీజ్ ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉన్నారో సీరియస్ డిసీజ్తో బాధపడుతున్నారో అలాంటి వారు ఎవరైనా ఉండి వారు ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే 6 నెలల లోపు దీన్ని క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉందండి. ఇక సబ్సిడీ ఆన్ హోమ్ లోన్. ఈ సబ్సిడీ ఆన్ హోమ్ లోన్ అనేది ఎవరైతే బెటర్ క్యాజువాలిటీ ఉన్నాడో ఎక్స్ సర్వీస్ మెన్ లేదా వాళ్ళ వీర్నారి ఎవరైతే ఉంటారో వారి కొరకు ఇది వర్తిస్తుందండి. ఇది కూడా వారు తీసుకున్న తర్వాత 180 డేస్ లోపు మనం అప్లై చేసుకోవాలండి. ఇదండి కట్ ఆఫ్ డేట్స్కి సంబంధించి కేంద్రీయ సైనిక్ బోర్డ్ స్కీమ్స్ గురించి. దయచేసి ఈ విషయాలన్నీ కూడా ఎవరెవరికైతే ఈ స్కీమ్స్ వర్తిస్తాయో వారందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇంకా ఏవైనా డీటెయిల్స్ మీరు ప్రత్యేకంగా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కమెంట్ ద్వారా అడగండి. నేను రిప్లై ఇవ్వడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. ఇదండి వీడియో. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.